వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. ఈ రోజు కూడా నోరూరించే వంటలతో అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఆ వంటలేంటో చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? క్యాబేజ్ పుదీనా ఇగురు. వావ్, కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది రాజు గారు. ఎస్, డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే క్యాబేజ్ కు కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే పుదీనా కూడా ఉంటుంది కదా. అవును. సో ఈ రెండింటి కాంబినేషన్ కొంచెం బాగా వస్తుంది. బాగా వస్తుందా? రెండు చాలా స్ట్రాంగ్ కదా యాక్చువల్లీ. ఎస్. సో ఇప్పుడు చూద్దాం, మీరు చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ పుదీనా ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ పుదీనా ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన పుదీనా 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకుందామండి. ముందు పోపు పెట్టేసుకుందాం. సో ఇక్కడ పప్పులతో కాకుండా ఓన్లీ జీలకర్ర ఆవాలండి పోపుకి. ఓకే, అది సరిపోతుంది. ఓకే, పోపు దినుసులు ఉడెన్ స్పూన్ ఇస్తారా? సో ఇంకొంచెం అంటే గ్రీనిష్ కలర్లో కలర్ కూడా కొంచెం చేంజ్ ఉండాలనుకుంటే పుదీనానే కొంచెం మనం పేస్ట్లా చేసి యాడ్ చేసుకుంటే కొంచెం ఆ కలర్ చేంజ్ వస్తుంది, మనకు గ్రీనిష్ కలర్లో వస్తుంది మొత్తం క్యాబేజ్ కూడా. సో ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు అండి. సో అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలుగా వేసుకుంటే కొంచెం క్యాబేజ్లో బాగుంటుంది. పేస్ట్ కన్నా కూడా ముక్కలు అయితే బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్, సో క్యాబేజ్ కొంచెం వేగితే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం కొంచెం ఉప్పు ముందుగా వేసేసుకుంటే ఉల్లిపాయల్లో వేసినట్టుగానే దీంట్లో ఉండే వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో క్యాబేజ్ ఇక్కడ కాస్త వేగాలన్నమాట. అవునండి, వేగితే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే రాజు గారు, సో క్యాబేజ్ వేగుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం రోజు చేసుకునే రకరకాల వంటల్లో, చట్నీల్లో, అలాగే పులిహోరలో, ఇలాంటి వాటన్నింటిలో కూడా నిమ్మకాయని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలా నిమ్మరసం పిండేసుకోగానే ఆ తొక్కలను అలా పడేస్తూ ఉంటాం. అలా తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ రసంలో కానీ, సీకాయ రసంలో కానీ, షాంపూలో కానీ, దేనిలో అయినా సరే ఈ పొడి కొద్దిగా వేసుకొని తలస్నానం చేసినట్లయితే తలలో ఉన్న చుండ్రు చాలా వరకు తగ్గుతుంది. తలలో దురదలు లాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. సో చిట్కా అయ్యేలోపు చకచకా ఇక్కడ క్యాబేజ్ కూడా వేగింది. నెక్స్ట్ ఏం చేద్దాం రాజు గారు? సో ఇప్పుడు దీంట్లో మనం సీజనింగ్ చేసుకుందామండి. ఓకే, కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ నేను కొంచెం వాటర్ వదలడానికి కొద్దిగా వేసాను. అవును. కొద్దిగా కారం, MTR మసాలా వారి పసుపు అండి. ఓకే, ఓకే. సో పుదీనా కూడా
ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇందాక మనం అనుకున్నట్టు పుదీనా మనకి కొంచెం కలర్ లో కూడా మార్పు రావాలి అనుకుంటే పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు. పేస్ట్ లా వేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్ రెడ్ అండ్ ఎల్లోయిష్ కలర్ లో వచ్చింది కదా, అక్కడ మనకు టోటల్ గా గ్రీన్ కలర్ లో వస్తుంది. కానీ ఈ రెండిటి కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది రాజు గారు. ఎస్ అండి. సో రైస్ కి బాగుంటుందా ఇది? ఎలా రాజు గారు, చపాతీ వాటిల్లో కూడా తీసుకోవచ్చా? మెయిన్ గా చపాతీ దానికి బాగుంటుందండి. ఓకే. సో అంటే కొంచెం వేడి వేడి రైస్లో అయితే మనం తీసుకోవచ్చు. సో ఎక్కువగా ఏంటంటే చపాతీ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చివర్లో కొద్దిగా జీలకర్ర పొడి, సో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు అక్కడ మెయిన్గా పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలియాలి. అవును. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ అయిపోయింది. సో ఇగురు అనేది ఎప్పుడైనా కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు దానికి. ఎందుకంటే మనకి అది సైడ్ డిష్ లాగా అలా పెట్టుకోవడానికి కూడా మనం వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా. సూపర్, ఈ కాంబినేషన్ బాగుంది, ట్రై చేయొచ్చు. ఓకే. సర్వ్ చేసేసుకున్నాం. పెద్ద స్పూన్ ఇస్తారా? కొద్దిగా కొత్తిమీర గార్నిష్ కొట్టి. ఓకే. క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ అండి. వేడివేడిగా క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ అండి. టేస్ట్ పోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ పుదీనా ఇగురు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, తరిగిన పుదీనా వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పుదీనా ఇగురు రెడీ. క్యాబేజ్ పుదీనా ఇగురు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజు గారు మీరు కూడా తీసుకోండి. ఓకే. సో పుదీనా కొంచెం లాస్ట్ వేయడం వల్ల దాని తాలూకు ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. అండ్ యాక్చువల్లీ క్యాబేజ్ నాకు పర్సనల్ గా ఇష్టం లేదు రాజు గారు, కానీ పుదీనాతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది, మనకి ఎక్కువ డామినేటింగ్ అనిపించట్లేదు. అంటే క్యాబేజ్ ఫ్లేవర్ అసలు దాని స్మెల్ అనేది దీంట్లో అసలు తెలియట్లేదు. ఆ స్మెల్ ఎందుకు డామినేట్ అయిందంటే బికాస్ ఆఫ్ మింట్. మనకి దానికి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి క్యాబేజ్ ని ఎప్పుడు రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటారు ఒకటే కాంబినేషన్స్ తో, అలా కాకుండా ఇలా పుదీనాతో ట్రై చేయొచ్చు. కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంది దాంతో పుదీనా కానీ లేకపోతే మెంతి కూర కూడా తీసుకోవచ్చు. మెంతి కూర అది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసేసి కొంచెం బాగా వేయించేసుకుంటే అది చేదు రాకుండా, జస్ట్ ఆ క్యాబేజ్ ఆ స్మెల్ రాకుండా ఎక్కువగా ఏంటంటే మనకు ఆ మేతి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కడైతే ఇలాగైతే ఇప్పుడు మనకు దీంట్లో పుదీనా వస్తుందో సో ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. సో వీటిని ఏంటంటే మనం కొంచెం కర్రీలా కావాలి, ముద్దకూరలా కావాలంటే కొంచెం టమాటా వేసేసుకుంటే మనకు ముద్దకూరలా కూడా వచ్చేస్తుంది. సో కావాలనుకుంటే హ్యాపీగా అప్పుడు రైస్ కూడా తీసేసుకోవచ్చు. అవునండి. సో అదనమాట, మనకి ఇష్టం లేని నచ్చని వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే కాంబినేషన్స్ తో దాన్ని చక్కగా రుచిగా చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కళ్ళ కింద వచ్చే నల్లటి వలయాలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. దీనికోసం అని చెప్పి ఈ నల్లటి వలయాలు తగ్గాలని రకరకాల క్రీమ్లని, లోషన్లని, ఇంకా ఏవో తెలిసిన చిట్కాలు అవి ఇవి ఫాలో అవుతూ ఉంటాం. కానీ చాలా వరకు ఈ నల్లటి వలయాలు అనేవి అలాగే ఉంటూ ఉంటాయి. ఎలా అయినా సరే క్రీమ్తో కవర్ చేయడం తప్పితే మామూలుగా తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోజుకు 2 సార్లు క్యారెట్ జ్యూస్ కనుక తాగినట్లయితే కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి
వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటండి? సుభద్ర అండి. సుభద్ర గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను తూప్రాన్ మండల్ యావాపూర్ అండి. యావాపూర్? అవునండి. హైదరాబాద్ కి దగ్గరలోనేనా? అవునండి, 50 కిలోమీటర్స్. 50 కిలోమీటర్స్. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శారద అండి. శారద గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ డిడి కాలనీ నుండి. డిడి కాలనీ నుండి వచ్చారు. ఓకే, మరి సుభద్ర గారు శారద గారు మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా అండి? తోటికోడలు అండి. తోటి కోడళ్ళు. ఓకే, ఉమ్మడి కుటుంబమేనండి. ఉమ్మడి కుటుంబం మీది. సో మీరందరూ కలిసే ఉంటారా? కలిసే ఉంటాం. ఓకే, సో మరి ఈ రోజు వంటలు చేయడానికి ఇద్దరు రెడీయా? రెడీ అండి. ముందు ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే, సుభద్ర గారు ఏం చేస్తారు? సోయా ఆలు పొంగనాలండి. సోయా ఆలు పొంగడాలు. అవును, వావ్, బాగుంది కాంబినేషన్. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, సోయా ఆలు పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా ఆలు పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు 2, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, బియ్యం 1/2 కప్పు, మినప్పప్పు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1. కొంచెం బటర్ వేయాలి. బటర్. అవును. వెన్న. అందులో ఆనియన్స్ వేయాలండి. కొంచెం వేగగానే పసుపు వేయాలండి. పసుపు. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మసాలా కారం అండి. మసాలా కారం. ఓకే, ఏం వేసారు? ఎండుమిర్చి వేయించాలండి, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్, సాల్ట్ కొంచెం. మసాలా కారం తయారు చేసుకున్నారు. ఎండుమిర్చి వేయించి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి. జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం ధనియాలు, కాస్త ఉప్పు, ఇవన్నీ వేయించుకుని పొడి కొట్టుకున్నారా? ఓకే, వేసుకోండి. అదేంటండి? ఆలు ఉడకబెట్టేసుకొని స్మాష్ చేయాలండి. ఓకే, ఉడికించి మెదిపి పెట్టుకున్న ఆలు. కొన్ని వాటర్ పోయండి. చాలా. దీంట్లోనే కొంచెం సోయా చంక్స్ వేయాలండి. సోయా చంక్స్. అవును. కొద్దిగా అది ఉడికేంత మట్టుకండి సోయా చంక్స్. ఓకే, కొంచెం తాగుతుంది. కొంచెము ఉప్పు వేయాలండి. ఓకే, తగినంత ఉప్పు వేయాలి. కొంచెం కొత్తిమీర వేయాలండి. సో ముందు ఇదంతా రెడీ చేసి స్టఫింగ్ కోసం కొంచెం చల్లారబెట్టేసి. సో ఇక్కడ మీరు పిండి రెడీ చేశారు కదా, ఒకసారి చెప్తారా ఆ పిండి ఎలా రెడీ చేయాలి? మినపప్పు కప్ అండి, బియ్యం 1/2 కప్ అండి. నానబెట్టాలి 1 గంట సేపు. మనం మినప వడకి గారె పిండికి ఎలా తయారు చేసుకుంటామో అలా గ్రైండ్ చేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేయాలండి. ఓకే, సో మినపప్పు బియ్యం 2 కూడా నానపెట్టుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టవ్ ఆపేసాను. కొంచెం చల్లారగానే కొంచెం ఉండల్లాగా చేసేసి ఉండల్లా చేసుకోవాలి. దీంట్లో ముంచి కాలవడం. ఓకే, సో ఇది కొంచెం చల్లారాలి కదా. సో ఏం చేస్తూ ఉంటారు సుభద్ర గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ కాకపోతే అన్ని నేర్చుకున్నానండి. అన్ని నేర్చుకున్నానంటే బ్యూటీ పార్లర్ నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను, శారీ రోలింగ్ నేర్చుకున్నాను. సో అన్ని నేర్చుకుని ఇప్పుడు ఏం చేయట్లేదా? చేస్తూ ఉన్నాను. విత్ వెజిటేబుల్స్ కూడా వితౌట్ మెడిసిన్స్ తోటి పండిస్తున్నాను. అగ్రికల్చర్. ఓకే, ఓన్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారా? అవునండి. సూపర్. ఎక్కడ ఇదంతా కూడా మీరు చెప్పిన ఊర్లోనే? యావాపూర్, మా ఊరు. యావాపూర్.
మనము వడాలు చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది అండి, అలా కాకుండా గుంట పొంగడాలలో చేసుకుంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. కాబట్టి మనం ఇలా ట్రై చేసాం స్టఫింగ్ టైప్ లో. సో కొంచెం కొంచెం వెన్న వేసుకొని ఆ తర్వాత అందులో గుంత పొంగడాలు పెట్టుకోవాలన్నమాట. అవునండి. వెన్న కూడా మాదే, మీరే పాలు పెరుగు అన్ని బర్రెలు అన్ని ఉన్నాయండి మాకు. సూపర్ అండి. గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మేకలు సో ఉన్నాయి. చాలా హెల్దీ కదా, చక్కగా మీరు పండించుకుని అక్కడికక్కడే మీరే ఇది వండుకోవచ్చు. ఇప్పుడు బాగా మెడిసిన్స్ అవి వేసేసి చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు ఏం తినాలన్నా భయపడుతున్నారు కాబట్టి మంచి హెల్దీ పని. సో ఇక్కడ పొంగడాల్లో పెట్టేసుకోవడమే. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు సుభద్ర? మా బాబు స్టేట్ లో చదువుతున్నాడు, ఎంఎస్. వేరే స్టేట్స్ లో ఉన్నారా? అమెరికాలో ఉన్నారు. ఓకే. వంటలంటే బాగా ఇంట్రెస్ట్? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? వంటల పోటీకి కూడా వెళ్ళాను, ప్రైజ్ వచ్చింది మొన్నే. ఓ వెరీ నైస్. జూన్ 1 గ్రైండర్ వచ్చింది. చాలా ఇష్టం అండి. ఇంట్లో కూడా బాగా చేస్తాను. ఇంట్లో కూడా బాగా వంటలు చేస్తూ ఉంటారా? అవునండి. సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? చేస్తానండి. రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాను. మూత పెట్టేద్దామా? పెట్టేయండి. ఒక 5 నిమిషాల తర్వాత, ఒక్క 5 minutes కాస్త వేగిపోతే ఆ తర్వాత టర్న్ చేసుకుందాం. ఓకే. సో ఒక్కసారి చెక్ చేద్దామా? చూద్దామండి. చూడాలి. ఓకే. సో ఇలా టర్న్ చేసేసుకుని ఇంకొక 2 minutes ఉంచేసి హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే. మా వాళ్ళందరికి హాయ్ చెప్పండి. మీ వాళ్ళందరికి హాయా? అవునండి. ఎవరు మీ వాళ్ళు చెప్పండి. మా అత్తమ్మ, మామయ్య చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారా? అవునండి. మొత్తం మీ ఫ్యామిలీ వాళ్ళు? మా ఫ్యామిలీ మెంబర్స్. మీరు అన్నారు కదా ఉమ్మడి కుటుంబం అని. సో మొత్తం మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి, హాయ్. అయిపోయిందా? అయిపోయింది. సో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే మనకి ఏదన్నా మంచి చట్నీ లాంటిది అవసరం లేదండి, ఆల్రెడీ దీంట్లో కూర ఉంది కదా, స్టఫింగ్ ఉంది కాబట్టి. ఓకే. చూడండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే. సోయా ఆలు పొంగడాలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా ఆలు పొంగడాలు తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. బంగాళాదుంపలు ఉడికించి ఉంచాలి. ఎండుమిరపకాయలు వేయించి ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, ఆమ్చూర్, ఉప్పు కలిపి మిక్సీ పట్టి మసాలా కారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కారం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు వేసి వేగనివ్వాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి సోయా గ్రాన్యూల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. వీటిని పూతపిండిలో ముంచి తీసి పొంగడాల పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, సోయా ఆలు పొంగడాలు రెడీ. సోయా ఆలు పొంగడాలు టేస్ట్ చూసేద్దామా అండి రాజు గారు? డిఫరెంట్ గా ఉంది కదా? ఎస్, ఐడియా కూడా బాగుంది. బాగుంది ఐడియా, నైస్. సో ఇంకా వేరే స్టఫింగ్ ఏం అక్కర్లేదు, హ్యాపీగా తినేసేయచ్చు. సూపర్ అండి, చాలా బాగుంది సుభద్ర గారు. సో ఇప్పుడు సుభద్ర గారి వంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన శారద గారు వంట చేస్తారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం.
కళ్ళు విశాలంగా కనిపించాలి, అందంగా కనిపించాలి అంటే కళ్ళ చుట్టూ సన్నటి లైనర్ వేసుకుని, కళ్ళలో కాజల్ పెట్టుకుని, కన్ను రెప్పలకి మస్కారా కనుక అప్లై చేసుకుంటే కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే పెద్ద కళ్ళలాగా చూడడానికి చాలా అట్రాక్షన్ గా కనిపిస్తాయి. ఏం చేయబోతున్నారు శారద గారు? వెజ్ రాగి నూడిల్స్ అండి. వెజ్ రాగి నూడిల్స్. సో మంచి హెల్దీగా చేస్తున్నారు అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యాప్సికం 1, వెన్న 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, బియ్యం పిండి 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 2 స్పూన్లు, టేబుల్ స్పూన్లు, 2 కలిపి వేడి నీళ్ళు పోసుకుంటూ కొంచెం మన చపాతీ పిండి లాగా చేసి జంతికల గుట్టంలో పెట్టి మన ఇడ్లీ ప్లేట్ మీద వేసి ఆవిరిపై ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలా ఉడికించింది ఇదన్నమాట. సో ఇలా ఉడుకుతాయా? ఏం లేదండి, ప్రాసెస్ ఏంటంటే రాగి పిండి బియ్యం పిండి 2 కూడా కలిపేసుకుని కొంచెం హాట్ వాటర్ అంటే చపాతీ పిండి లాగా కలిపేసుకుని జంతికల గొట్టంలో ఉంచుకుని ఇలా వేసుకోవాలన్నమాట. మనం జనరల్లీ జంతికలు వేసుకుంటాం కదా, సో అలా కొంచెం సన్నగా నూడిల్స్ లాగా వేసుకుని దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే ఇడ్లీ ప్లేట్ మీద పెట్టేసుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి ఇలా రాగి నూడిల్స్ రెడీ అవుతాయి అనమాట. దాంతో ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చేస్తామండి. కొంచెం బటర్ వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా ఆయిల్, కొంచెం బటర్ కొంచెం ఆయిల్. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాలి. జనరల్లీ నూడిల్స్ అంటే అందరికీ చాలా ఫేవరెట్. రోజు పెట్టినా తింటారు, అంటే పెద్ద చిన్న అని కాదు, కానీ చాలా మందికి ఫేవరెట్. కానీ ఈ మైదా నూడిల్స్ ఇవన్నీ నాట్ సజెస్టబుల్ కాబట్టి హెల్త్కి ఇలా ట్రై చేయొచ్చండి. రాగితో బాగుంది. కొద్దిగా పసుపు అండి. తర్వాత క్యారెట్ అండి. క్యారెట్ అన్నీ కూడా మనం కాస్త నూడిల్స్ కాబట్టి పెద్ద పెద్దగా చాప్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ క్యారెట్ అంతా కూడా కాస్త వేగుతుంది. మీరేం చేస్తూ ఉంటారు శారద గారు? నేను హౌస్ వైఫ్ అండి. సో మీ టైం పాస్ ఏంటి? టీవీ చూడడం, షాపింగ్ చేయడం. మరి వంటలు చేస్తూ ఉంటారు? వంటలు బాగానే చేస్తానండి. బాగా ఇంట్రెస్టా మీకు? చాలా ఇంట్రెస్ట్. ఇద్దరం ఫెస్టివల్స్ ఇద్దరం కలిసి బాగా చేస్తాం. అవునా? క్యాప్సికం కొద్దిగా క్యాప్సికం అండి. కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ వేసి. ఓకే, సో ఇప్పుడు కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేశారు కదా, కాస్త వేగాలి. ఆ తర్వాత క్యాబేజ్ వేసుకుంటారా? సో మీ పిల్లలు ఏం చేస్తుంటారు? బాబు ఇక్కడే అండి, స్టేట్స్లో ఉంటాడు. అమ్మా, మీ బాబు కూడా స్టేట్స్లోనే ఉంటాడా? ఓకే. కొంచెం వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్డ్ ఉంటేనే నూడిల్స్ టేస్టీగా ఉంటాయి. అవును, మనం ఫుల్గా కుక్ చేసుకోం కదా ఎప్పుడు కూడా నూడిల్స్లో. క్యాబేజీ వేస్తున్నానండి. సో ఎవరికి ఇష్టం మీ ఇంట్లో నూడిల్స్ బాగా? మా వారు చాలా ఇష్టంగా. మీ వారికి బాగా ఇష్టమా? ఏం చేస్తూ ఉంటారు మీ వారు? చెప్పండి. నూడిల్స్ అని కాదండి, హెల్దీ ఫుడ్. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు సిపిఎంబి డైరెక్టర్ అండి, యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ. పేరు? దశవంత్ రెడ్డి. ఓకే, సో యాడ్ చేద్దాం. యా,
ఇంకా ఏమైనా వేయాలండి? ఏం లేదండి, ఇష్టం ఉంటే సాసెస్ వేసుకోవచ్చండి. కాకపోతే ఇంట్లో అసలు సాసెస్ వాడనండి. అవునా, మీరు బాగా హెల్త్ కాన్షియస్. అవునా, సాసెస్ కూడా వాడరా? కానీ మనకి నూడిల్స్ అంటే కొంచెం సాసెస్ ఉంటే బాగుంటుంది కదా, కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఒక నిమిషం మూత పెట్టి ఆఫ్ చేసేసి ఒక 2 minutes మనం ఆ నూడిల్స్ వేసాం కదా, వెజిటబుల్స్ అవన్నీ కూడా చక్కగా సెటిల్ అయిపోతే సర్వ్ చేసేసుకుందాం. ఓకే, చూద్దామా అండి? ఓకే అండి, కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దామా? వెజ్ రాగి నూడిల్స్ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. వెజ్ రాగి నూడిల్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ నూడిల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా రాగి పిండి, బియ్యం పిండి, తగినన్ని వేడి నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని నూడిల్స్ లా ఒత్తుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న రాగి నూడిల్స్ వేసి వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వెజ్ రాగి నూడిల్స్ రెడీ. ఓకే, వెజ్ రాగి నూడిల్స్ వేడి వేడిగా టేస్ట్ చూసిద్దాం. రాజు గారు ప్లీజ్. బాగుందండి, నైస్. రాజు గారు ఎలా అనిపించింది? బాగుంది. బేసిక్ ఏంటంటే రాగి నూడిల్స్ అనేది కొంచెం హెల్దీగా చాలా బాగుంది. అవును. సో అంటే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ మైదా ప్రోడక్ట్ ఎక్కువ తీసుకోవద్దని. సో దానికి మనకు ఆల్టర్నేట్ గా మనకి ఇలా మార్కెట్ లో దొరుకుతున్నప్పుడు సో ఇలా వాటితో మనం ట్రై చేయడం చాలా బెటర్. ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం, పిల్లలు పెద్దలు కూడా చాలా తింటూ ఉంటారు. సో అది రెగ్యులర్ గా అవి తినే బదులు ఇలా రాగి నూడిల్స్ తెచ్చుకొని తింటే హెల్దీ కూడా ఉంటుంది. సో ఆ నూడిల్స్ తిన్నాం అనే ఆ ఫీల్ కూడా ఉంటుంది. ఇలా ట్రై చేసుకోవచ్చండి. నిజంగానే నూడిల్స్ ఇష్టపడని వాళ్ళు ఉండరు. బాగుందండి, మంచి రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో రాజు గారు, ఈ రోజు 2 రెసిపీస్ లో ఏది విన్ అయింది? యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. సో పొంగడాల్లో కొంచెం ఆ స్టఫింగ్ టైప్ లో తీసుకోవడం, దాంట్లో సోయా కూడా యాడ్ చేయడం, ఆలుతో పాటు కొంచెం సోయా, అది కూడా కొంచెం హెల్దీ. సో ఇక్కడ రాగి నూడిల్స్. ఓకే, సో రెండిట్లో కూడా ఇద్దరు ఏంటంటే కొంచెం సాల్ట్ అనేది తగ్గించే వేశారు. అక్కడ కూడా హెల్త్ కాన్షియస్ అనుకుంటాను నేను. ఉప్పు కూడా బాగా తక్కువ వాడతారు అనుకుంటా. ఇక్కడ కూడా తగ్గింది, అందులో కూడా తగ్గింది. కానీ ఇక్కడ టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఆలోచించాలి అంటే బెస్ట్. బట్ అంటే ఇద్దరు సేమ్ అదే కొంచెం మిస్టేక్ చేశారు కాబట్టి సో దాన్ని వదిలేసి సో కొంచెం హెల్దీగా ఉండే ఫుడ్ లా నేను రాగి నూడిల్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ శారద గారు, గెలిచారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చాం. వెల్కమ్. అలాగే సుభద్ర గారు, మీ వంట కూడా చాలా బాగుంది. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. సహజంగా వచ్చిన సౌందర్యానికి కాస్త మెరుగులు దిద్దుకున్నాం అనుకోండి, ఇంకాస్త అందంగా కనిపిస్తాము. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అప్పుడప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అవుతూ ఉండాలి, కాస్త మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాము. వయసుతో పాటు వచ్చే ముడతలు అలాంటివి కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంతకీ చిట్కా ఏంటంటే, తరచుగా పెరుగు, శనగపిండి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ముఖం అంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ముఖం కూడా తేటగా, కాంతివంతంగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం.
రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఈ రోజు చకచక అయిపోయేలాగా ఏ వంట చేద్దాం? చాలా మంది ఫేవరెట్ రసగుల్లా. వావ్, నా ఫేవరెట్ కూడా. అంటే రసగుల్లా బేసికలీ గులాబ్ జామున్ కన్నా రసగుల్లాకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. అది ఇంకా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ. అవునండి. వావ్, రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు రాజు గారు చేసి చూపిస్తారు, చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఓకే, ముందుగా రసగుల్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. రసగుల్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 2 లీటర్లు, పంచదార 1/2 కిలో, యాలకుల పొడి చిటికెడు, మైదా 1 టీ స్పూన్. రసగుల్లా కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? ఓకేనండి. చెప్పండి రాజు గారు, ముందుగా ఏం చేసుకోవాలి? సో ముందుగా మనం ఇక్కడ ఆవు పాలు తీసుకుంటామండి. సో దీన్ని నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కానీ ఏదైనా వేసేసి పాలు మరిగేటప్పుడు పాల విరుగుడు రెడీ చేసుకోవాలండి. ఓకే, సో దీంట్లో దీనికి ఏంటంటే ఆవు పాలు అయితే బాగుంటుంది. కొద్దిగా మైదా వేస్తున్నానండి, కొంచెం సరిపోతుంది, కొంచెం బైండింగ్ కోసం. ఎస్. బాగా రబ్ చేయాలి కొంచెం. సో కొంచెం మనకు స్టిక్గా వస్తుంది ఇలా రబ్ చేయడం వల్ల. ఓకే, సో ఇది కూడా ఏంటంటే మనకు కొంచెం గోరువెచ్చగా ఉండాలి పాల విరుగుడు, అప్పుడు కొంచెం బాగా వస్తుంది. ఓకే, సో అంటే పాలు విరిగి వెంటనే చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గోరువెచ్చగా అవుతాయి కదా, సో ఆ స్టేజ్లో మనం వడగట్టేసుకొని చేసేసుకోవాలి. సో ఈలోపు ఇక్కడ మనం పంచదార పాకం కూడా పెట్టేసుకున్నాం. ఓకే, వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం లేత పాకమే వస్తుందండి. ఓకే, దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, ఓకే. సో వీటిని ఉండలు చేసేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో. ఓకే, సో ఇది బేసిక్ అండి. దీంతో మనం రసగుల్లా కానీ లేకపోతే చిన్న చిన్నగా చెంచం అని చేసుకుంటాం, అది కానీ రసమలై కానీ. సో ఇది బేస్ అనమాట దానికి, వాటన్నిటికి కూడా. ఓకే, సో పాలు విరగొట్టిన తర్వాత వడగట్టేసుకోవాలి కదా రాజు గారు? అవునండి. అప్పుడు మనకి ఇది రెడీ అవుతుంది. ఎస్. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగా వస్తుందా? కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో కొంచెం పాకం రావాలి కదా? అవునండి. అలా బాల్స్ చేసుకోవాలి, మనకి ఎన్ని బాల్స్ కావాలంటే. ఎస్. ఓకే, సో ఇక్కడ కొంచెం పాకం రావాలి. మీన్ వైల్ అక్కడ రసగుల్లా బాల్స్ కూడా చేస్తూ ఉంటారు రాజు గారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఉద్యోగం పని మీద కానీ, వ్యాపారం పని మీద కానీ, చదువు కోసం బయటికి వెళ్ళినా, ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా చెప్పులు లేకుండా, షూస్ లేకుండా అసలు బయటికి వెళ్ళడం అంటూ జరగదు. అది పాదాలకు రక్షణ కూడా. చాలా మంది ఇళ్లలో కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు. అంటే రకరకాల కారణాల వల్ల పాదాలకు రక్షణగా మనం చెప్పులు వేసుకుంటూ ఉంటాము, అందులో తప్పేం లేదు. కాకపోతే రోజుకు 1 గంట సేపు అయినా పాదాలకి చెప్పులు కానీ, సాక్స్ కానీ ఏమీ లేకుండా ఒట్టి పాదాలతో నేల మీద కనుక నడిచినట్లయితే పాదాలకి బాగా మసాజ్ అయినట్లుగా అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పాదాలకు సంబంధించిన రకరకాల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. చిట్కా చూసారు కదా. సో ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. సో రసగుల్లాలు కూడా చేసి పెట్టుకున్నారు రాజు గారు. పాకంలో వేసేయడమే కదా? అంతేనండి. సో చక్కగా ఆ పాకం అంతా కూడా అది కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంటే, చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. జనరలీ బ్రేక్ అవుతూ ఉంటాయి కదా రాజు గారు ఇందులో వేస్తే, అప్పుడు ఏం చేయాలి? కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. ఇంకొంచెం మైదా, కొంచెం మైదా యాడ్ చేసుకొని మళ్ళీ చుట్టేసుకొని వేసేసుకోవడం. సో మరీ హై ఫ్లేమ్లో మరగకుండా కొంచెం
స్లోగా. సో కొంచెం గ్యాప్స్ ఉంటాయి కాబట్టి మనకి, అంటే పాల విరుగుడు కదా, అది తొందరగానే లోపలికి అబ్జర్వ్ అవుతుంది సిరప్ అనేది. సో ఇది స్లోగా అవుతూ ఉంటుంది. సో ఈలోగా మనం కార్వింగ్ చేసేద్దామా? ఓకే. స్వాన్ లా చేస్తున్నాను, ఫుల్ బనానా యూజ్ చేసి. సో కొంచెం స్టెమ్ కూడా ఉంటే బాగుంటుందండి. కొంచెం బాగా ఇలా బెండ్ ఉండాలి, కొంచెం ఎక్కువగా బెండ్ ఉంటే న్యాచురల్ గా వస్తుంది. ఓకే. సో బీక్ వచ్చేసి క్యారెట్ యూజ్ చేస్తున్నాం. హెడ్ అండి ఇది. ఓకే, బేస్. ఈ స్లైస్ ఇక్కడ వస్తుంది మనకు. వావ్. అలాగే వింగ్స్. సో బనానా చూస్ చేసుకునేటప్పుడే కొంచెం అలా బెండ్ ఉండేది తీసుకుంటే, బెండ్ ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. సో వింగ్స్ కి వెనకాల మనం టూత్ పిక్స్ కొంచెం స్లాంట్ గా పెట్టేస్తే అదే అక్కడ అది స్టాప్ అవుతుంది. ఓకే, సో ఇలా నిలబడుతుందండి. ఓకే. సో నెక్స్ట్ బీక్. సో మనకు కావాల్సిన సైజులో ట్రిమ్ చేసుకోవాలి. అయిపోయిందా రాజు గారు? కొంచెం కావాలండి, కొంచెం లైట్ గా సైజ్ కూడా పెరిగింది కదా. అవును. సో దీన్ని కూడా టూత్ పిక్ తో పెట్టేసేయాలి. ఓకే, స్వాన్ రెడీ. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. ఓకే, సో ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. కావాల్సిన కొద్దిమంది దీంట్లో రవ్వ కూడా యాడ్ చేసుకుంటారండి. కొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాల్సి. పాల విరుగుడులో సో మనం పిండి కలిపేటప్పుడే కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో అది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏంటంటే మనం చల్లగా సర్వ్ చేసుకోవాలి. అది బాగా కుక్ అయిన తర్వాత సో అలా పాకంతో పాటుగానే అలా కాసేపు వదిలేసేస్తే సో అది చల్లగా అయిన తర్వాత లేదా నార్మల్గా అయిన తర్వాత అలా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది ఇది. ఓకే, సర్వ్ చేసేద్దామా? ఎస్. సో ఈజీగా ఇలా మనకు పైకి ఫ్లోట్ అవుతాయండి, అంటే అవి ఉడికిన తర్వాత ఫ్లోట్ అవుతాయి. ఉడకపోతే కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతాయి అడుగు మనకి. ఓకే, సో బెంగాలీ స్వీట్ రసగుల్లా రెడీ అండి.
ఓకే, సో అందరి ఫేవరెట్ స్వీట్ రసగుల్లా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రసగుల్లా తయారు చేసుకునే విధానం. ముందుగా ఆవు పాలు విరగ్గొట్టి పాల విరుగుడు సిద్ధం చేసుకోవాలి. దీనిలో మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి లేత పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పాల విరుగుడుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని పంచదార పాకంలో వేసి ఉడకనివ్వాలి. ఆపై చల్లగా సర్వ్ చేసుకుంటే రసగుల్లా రెడీ. రసగుల్లా టేస్ట్ చేసేద్దామా? రాజు గారు టేస్ట్ చేయండి. వావ్, ఇంకా చెప్పక్కర్లేదు. రసగుల్లా అంటే మనకి డెఫినెట్లీ చాలా అందరికీ ఫేవరెట్, చాలా టేస్టీ కూడా. కానీ ఇంట్లో చేసుకోవడం ఎలా, చాలా పెద్ద ప్రాసెస్, కష్టం. స్వీట్ షాప్కి వెళ్ళే తెచ్చుకోవాలి, అలా ఏమీ లేదు. ఇలా చేసేసుకోవచ్చు చక్కగా. చాలా బాగుంది రాజు గారు. అంటే కంపల్సరీ కొంచెం అంటే ఆవు పాలు ఉంటుంది బాగుంటుంది. అలా కాని పక్షంలో మనకు మామూలుగా గేదె పాలతో దీన్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అంటే కొంచెం అది కూడా డౌట్ రావచ్చు, ఆవు పాలే దొరకాలి అనేసి. సో గేదె పాలతో కూడా ట్రై చేసుకోవచ్చు. చిన్న చిన్నగా మీరు కొంచెం క్వాంటిటీలో ట్రై చేస్తే ఒకసారి పర్ఫెక్ట్ గా వచ్చిందంటే అప్పుడు క్వాంటిటీ పెంచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వెరీ 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 టేస్టీ రసగుల్లా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పాల్కోవా అంటే నోరూరని వారు ఎవరుంటారు చెప్పండి? చిన్న పెద్ద అందరూ కూడా ఇష్టంగా పాల్కోవా లాగించేస్తూ ఉంటారు కదా. మరి పాల్కోవా ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే పాలు బాగా మరిగించుకున్న తర్వాత అందులో షుగర్ యాడ్ చేయాలి. ఫస్టే కనుక యాడ్ చేస్తే అంత టేస్ట్ రాదు. అలాగే పాలు బాగా మరిగించుకున్న తర్వాత కనుక షుగర్ యాడ్ చేసామంటే తక్కువగా షుగర్ వేసుకున్నా కూడా బాగా తీపిదనం వస్తుంది. పాల్కోవా టేస్ట్ కూడా అదిరిపోతుంది. చూసారు కదా ఈరోజు వంటలు. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. క్యాబేజ్ పుదీనా ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. క్యాబేజ్ అండ్ పుదీనా మళ్ళీ మనకు ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. మన బాడీ అంతా కూడా హెల్దీగా ఉండాలంటే మన ఓరల్ క్లెన్లీనెస్, ఓరల్ హైజీన్, మన నోరు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. సో దానికి మనకు బాగా యూస్ఫుల్గా ఉండేది పుదీనా. సో క్యాబేజ్తో పాటు పుదీనా ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంది. క్యాలరీ కూడా లో క్యాలరీ అని చెప్పచ్చు. తర్వాత సోయా, ఆలు, పొంగడాలు. ఇప్పుడు పొంగడాలు కూడా పర్ఫెక్ట్. అంటే ఎందుకు పర్ఫెక్ట్ అంటే ఆ మినప్పప్పు రైస్ బ్యాలెన్స్ అనేది ఎక్సలెంట్ అండి. సో ఇప్పుడు అది యాక్చువల్లీ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంచుమించు మనకు బర్గర్లో బన్స్ ఉంటాయి కదా, అలా కూడా ఉంటుంది. సో పిల్లలకు చక్కగా మన ట్రెడిషనల్ వంటకాలు అలవాటు చేయడానికి ఒక మంచి గేట్వే లాగా కూడా ఉంటుందండి. బికాస్ ఇట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. సో దాంట్లో మళ్ళీ సోయా అండ్ బంగాళదుంపలు యాడ్ చేయడం మూలాన అడిషనల్గా ప్రోటీన్ అండ్ మరొక వెజిటబుల్ యాడ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఇట్స్ మోర్ న్యూట్రిషియస్. ఇలాంటివి సాయంత్రం పూట కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగా చేసుకోవచ్చండి. ఒక్కొక్క పొంగడంలో మనకు 50 క్యాలరీస్ ఉంటాయి. సో హ్యాపీగా చూడటానికి కూడా అంటే విజువల్గా కూడా వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి 100% మనం ఇది పిల్లలకి ట్రై చేయొచ్చు. తర్వాత చూసిన రెసిపీ సూపర్బ్ అండి. వెజ్ రాగి నూడిల్స్ చాలా చాలా మంచిది. అండ్ రాగి పిండితో నూడిల్స్ అనేది చాలా మంచిది. రాగిలో ఉన్న కాల్షియం గ్రోత్కి చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఇలాంటివి పిల్లలకి ఇచ్చామనుకోండి, డెఫినెట్లీ మ్యాక్సిమం గ్రోత్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో చక్కగా ఇలా వెజిటబుల్స్ అండ్ రాగి నూడిల్స్ కలిపి తీసుకుంటే బాగుంటుంది. క్యాలరీ పరంగా చూసుకున్నా వెరీ నాట్ అట్ ఆల్ హై క్యాలరీ అండి. 250 to 300 క్యాలరీస్లో 1 స్మాల్ కప్ ఆఫ్ నూడిల్స్ మనకు వచ్చేస్తుంది. సో బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. రసగుల్లా ఈజ్ అ వెరీ ట్రెడిషనల్ స్వీట్ అగైన్. ఆవు పాలతో చేసుకుంటే ఇంకా మంచిదండి. ఆవు పాలు అన్నది ఇట్స్ క్లోజెస్ట్ టు హ్యూమన్ మిల్క్. అంటే తల్లిపాలకి ఆవు పాలకి పెద్దగా డిఫరెన్స్ ఏమి, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో బేసిక్గానే ఆవు పాలు చాలా మంచిది. ఆవు పాలు, మైదా, షుగర్. మీరు గనక వెళ్ళి బెంగాల్ రసగుల్లా తీసుకుంటే ఒక్కొక్కసారి మనకు బెల్లం ఉంటుంది కదా, బెల్లంతో కూడా వాళ్ళు రసగుల్లా చేస్తారు. అది కూడా పామ్ జాగరీ.
పనస బెల్లంతో కూడా వాళ్ళు చేసుకుంటారు. సో డెఫినెట్లీ బెల్లంతో చేసుకుంటే మరింత రుచికరంగా ఉంటుందండి. సో ఒక రసగుల్లాలో మనకు 100 క్యాలరీస్ దాకా ఉండొచ్చండి, పర్వాలేదు. బట్ అది ఆవు పాలతో చేస్తున్నప్పుడు మనకు మరింత న్యూట్రిషియస్గా ఉంటుంది. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే అండి, ఈజీగా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.